వెల్కమ్ టు విబి మాస్టర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎట్ స్కూల్. ఈరోజు ఎక్సర్సైజ్ నెంబర్ 12, ది కన్వర్జేషన్ బిట్వీన్ ద టీచర్ అండ్ స్టూడెంట్. ఫస్ట్ వన్, మంచి అబ్బాయిగా ఉండు, బీ ఏ గుడ్ బాయ్. సరే సార్, ఓకే సార్. సెకండ్ వన్, మంచిగా ప్రవర్తించు, బిహేవ్ వెల్. సరే మేడం, ఓకే మేడం. థర్డ్ వన్, సిద్ధంగా ఉండండి, బీ రెడీ. సరే సార్, ఓకే సార్. ఫోర్త్ వన్, వచ్చేసారి అదృష్టం మీదే అవుతుంది, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సార్. ఫిఫ్త్ వన్, నీ తల వంచు, బెండ్ యువర్ హెడ్. సరే సార్, ఓకే సార్. సిక్స్త్ వన్, ఆ అబ్బాయిని ఇక్కడికి తీసుకురా, బ్రింగ్ దట్ బాయ్ హియర్. సరే మేడం, ఓకే మేడం. సెవెంత్ వన్, దీన్ని నువ్వు మనసులో ఉంచుకో, కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. సరే సార్, ఓకే సార్. ఎయిత్ వన్, నీ పని ప్రారంభించు, బిగిన్ యువర్ వర్క్. సరే సార్, ఓకే సార్. నైన్త్ వన్, ఒక కాపీ రైటింగ్ బుక్ కొను, బై ఏ కాపీ రైటింగ్ బుక్. సరే మేడం, ఓకే మేడం. చెడ్డ అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి, బివేర్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. సరే సార్, ఓకే సార్. సో ఈ విధంగా మనం సెంటెన్స్లు ట్రాన్స్లేషన్ మెథడ్లో చూడవచ్చు. దీన్నే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తే, బీ ఏ గుడ్ బాయ్, ఓకే సార్. బిహేవ్ వెల్, ఓకే మేడం. బీ రెడీ, ఓకే సార్. బెటర్ లక్ నెక్స్ట్ టైం, థ్యాంక్ యూ సార్. బెండ్ యువర్ హెడ్, ఓకే సార్. బ్రింగ్ దట్ బాయ్ హియర్, ఓకే మేడం. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్, ఓకే సార్. బిగిన్ యువర్ వర్క్, ఓకే సార్. బై ఏ కాపీ రైటింగ్ బుక్, ఓకే మేడం. బివేర్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, ఓకే సార్. సో ఇలా మనకి తెలిసిన సెంటెన్స్లు కూడా రిపీటెడ్గా మళ్ళీ చెప్తూ ఉంటే దే విల్ గివ్ సమ్ టచ్ టు అవర్ టంగ్. అంటే నాలుగుకి అలవాటు అవుతూ వస్తుంది. అలా నాలుగుకి అలవాటు అయిన తర్వాత మనం ఈజీగా మాట్లాడడానికి వీలవుతుంది. ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.